అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఈ మధ్యకాలంలో నాట్ టెస్ట్ అనేది బాగా పాపులర్ అవుతుంది. ఎక్కువ చేయించుకోవడానికి కూడా కారణాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే వైద్య రంగంలో ఈ నాట్ టెస్ట్ అనేది ఏ విధంగా ప్రభావం చూపుతుంది, అసలు వాట్ ఈస్ నాట్, దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్, కన్సల్టెంట్ పెథాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే సార్, వాట్ ఈస్ దిస్ నాట్ టెస్ట్? అంటే ఇది ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు అసలు? సో ఇదేంటంటే నాట్ టెస్ట్ మనకు చాలా రోజుల నుంచి ఉంది, బట్ కోవిడ్ తర్వాత ఇది ఎక్కువ చాలా మందికి ఇది అవగాహన వచ్చింది. యూజువల్గా మనకు ఆ కోవిడ్లో ఏదైతే వైరసెస్ మనం డయాగ్నోసిస్ చేయనికే మెథడాలజీ వాడినామో అది నాట్ టెస్ట్ అనమాట. ఇది సో అయితే ఆఫ్టర్ ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి ఎక్కువ ఈ నాట్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఒక మెథడాలజీ. సో ఈ మెథడాలజీతో మనం ఎక్కువ జబ్బు ఏదైతే ఆర్గానిజం ఉంటుందో దాన్ని గుర్తిస్తాం అనమాట. అయితే ఈ నాట్ టెస్ట్ ఎందుకు ఇప్పుడు ఇంత హైలైట్ అవుతుందంటే మెయిన్గా బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ బ్యాగ్స్, ఇప్పుడు మనం అంటాం కదా పేషెంట్కి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది, ఈ బ్లడ్ ఎక్కియాలి మనం అంటాం కదా, అక్కడ ఈ నాట్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి HIV పాజిటివ్ ఉంది, వాడికి చెప్పకుండా బ్లడ్ డొనేట్ చేసేసిండు, మనం రొటీన్ టెస్ట్ల ద్వారా అది కనుక్కోలేము. కొన్నిసార్లు విండో పీరియడ్ అంటాం అనమాట. ఆ విండో పీరియడ్లో ఈ ఏదైతే వైరస్ ఉందో HIV వైరస్ అది డయాగ్నోసిస్ కాదు, అదే రొటీన్ టెస్ట్ ద్వారా. కానీ ఈ నాట్ టెస్ట్ ద్వారా 99.99% గిట మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అనమాట. అందుకోసమనే ఈ నాట్ టెస్టెడ్ బ్లడ్ బ్యాగ్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే ఆ టెస్టే కాస్ట్లీ. కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే పేషెంట్స్ హాస్పిటల్లో ప్రతివాదన చేస్తుంటారు, అక్కడ 500కే ఇస్తుండ్రు బ్యాగ్, ఇక్కడ ఎందుకు 2000 ఛార్జ్ చేస్తున్నారంటే అది నాట్ టెస్టెడ్ బ్యాగ్. ఈ నాట్ టెస్ట్ అనేది హైదరాబాద్లోనే నేను హ్యాపీగా ధైర్యంగా చెప్పగలుగుతా చాలా తక్కువ హాస్పిటల్స్ చేస్తున్నాయి, చాలా తక్కువ హాస్పిటల్స్ చాలా తక్కువ బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాయి. అందుకనే ఈ నాట్ టెస్టెడ్ బ్లడ్ బ్యాగ్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ టెస్ట్కే కాస్ట్ అంత పోతుంది కాబట్టి అది రేట్ ఎక్కువ. అంతే తప్ప పేషెంట్కి బ్లడ్ అమ్మట్లేదు అక్కడ, ఆ టెస్ట్ కోసమే హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తుంది అనమాట. అందుకోసమని ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ టైం బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు నాట్ టెస్టెడా కాదా అని అదొక్కటే అడగండి. ఓహో, కొంతమంది టెస్ట్ చేయకుండా బ్లడ్ ఎక్కిచ్చేస్తారంటారా? బేసిక్ టెస్ట్ చేస్తాం ఎలీసా, అంటే ఈ HIV ఉంటే విండో పీరియడ్ అంటాం అనమాట. 15 to 45 days టైంలో వాడిలో ఒకవేళ వైరస్ ఉన్నా కానీ వాడి బ్లడ్ ఇస్తే దానికి డిటెక్ట్ కాదు. 1 week 15 days లోపు డిటెక్ట్ అవ్వదు. 15 to 45 days వరకు కాదు, దాన్నే విండో పీరియడ్ అంటాం. అంటే సేఫ్ పీరియడ్, అది వానికి సేఫ్ పీరియడ్. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసినా దానికి డిటెక్ట్ కాదు, కానీ అది ఎక్కిస్తే ఆ పేషెంట్కి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. సో ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించేటప్పుడు ఈ నాట్ టెస్ట్ అనేది నాట్ బ్యాగ్ ఇవ్వగానే సపోజ్ ఇప్పుడు మీరు డొనేట్ చేసిండు కదా, మీ బ్యాగ్ ఖచ్చితంగా నేను నాట్ టెస్ట్ చేస్తాను, చేసినాకనే నిర్ధారించినాకనే చేస్తే దీంట్లో ఎటువంటి లేదు అన్నప్పుడే నేను పక్కకు పెట్టుకుంటాను. అప్పుడు వేరే పేషెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే నేను బ్యాగ్ ఇస్తాను తప్ప టెస్ట్ చేయండి బ్యాగ్ ఇవ్వను. అందుకనే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో నాట్ టెస్ట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ డయాగ్నోసింగ్ కోవిడ్ కానీ టీబీ కానీ ఇతర బ్యాక్టీరియల్ డిసీజెస్ వీటే కాకుండా బ్లడ్ బ్యాంక్ పర్టికులర్లీ బ్లడ్ సెంటర్లో అయితే ఇట్ ప్లేస్ 100% రోల్ అనమాట. అందుకని ఇప్పుడు నాట్ టెస్ట్ అంత ఇంపార్టెన్స్ ఉన్న ప్రజెంట్ జనరేషన్లో. రైట్. అయితే ఇప్పుడు ఇంకొకటి, బ్లడ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ డైరెక్ట్ పేషెంట్ అదే నేనే డోనర్ అనుకోండి, నాకే డైరెక్ట్ నాట్ టెస్ట్ చేయడానికి ఉండదా? అట్లా ఉండదు. ఫస్ట్ మీ బ్లడ్ మొత్తం మేము బేసిక్ టెస్టులు అంటే బేసిక్ హిమోగ్లోబిన్, మీ బరువు 60 kg ఉన్నారా లేదా 55 నుంచి 60 kg, మీ హిమోగ్లోబిన్ మినిమం 13 ఉండాలి. సో మేల్స్ అయితే 14 కన్సిడర్ చేస్తాము. సో అట్లా ఆ హిమోగ్లోబిన్ ఉందా లేదా, ఏమన్నా రీసెంట్గా టాటూస్ ఏమైనా వేసుకున్నారా, ఏమైనా జబ్బులు ఉన్నాయా, అవన్నీ నిర్ధారించుకొని అవి ఏమి లేవు అంటే మేము బ్లడ్ తీసుకుంటాం. బ్లడ్ తీసుకున్నాకనే టెస్టింగ్కి వెళ్తాం అనమాట, ముందే అట్లా చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టాటూస్ వేసుకున్నా కూడా అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టాటూస్లో ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వరకు. ఇంకా రీసెంట్గానే ఒక కిడ్ మా దగ్గరికి, వానికి డౌట్ వచ్చి చేయించుకున్నాడు, 18 years HIV పాజిటివ్. సో ఇప్పుడు HIV పాజిటివ్ 18 years, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి పేరెంట్స్కి? 18 years ఎట్లా వచ్చిందంటే బ్లడ్ ఏమన్నా ఎక్కించుకున్నామంటే బ్లడ్ ఎక్కించుకోలేదు. ఎంతకన్నా మంచి ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వానికి టాటూస్ కనిపించినాయి. దెన్ వి ఆస్క్డ్, ఇవి ఎక్కడ వేయించుకున్నావు అంటే పలానా చోట్ల వేయించుకున్నా. ఎప్పుడంటే ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 12-13 టాటూస్ ఉన్నాయి వాని లెగ్, కాఫ్ మజిల్ పైన, 1 బైసిప్స్ పైన. సో ఇప్పుడు కల్ప్రిట్ ఎందుకంటే హిస్టరీలో వానికి ఎక్కడా లేదు. ఇప్పుడు 18 years గాయ వాడిని ఇప్పుడు ఏమన్నా సెక్షువల్ ఇంటర్కోర్స్ అడిగినా వాడు చెప్పాడు. సో ఇంకా నాకు నిర్ధారణ ఒకటి ఏంటంటే టాటూస్, అదొకటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి సో ఇది ఇట్లా ఉంది, సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, దీనివల్ల వానికి
సేఫ్ అవుతుంది, దానివల్ల మీరు సేఫ్ అవుతారు, సొసైటీ సేఫ్ ఉంటుంది. ఇక్కడ వైరల్ లోడ్ తగ్గియాలి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. సో దానివల్ల వాడు ఏమన్నా చేసుకోవచ్చు ఎమోషనల్లీ. అందుకని కౌన్సిల్ చేసి ఇంకా లైఫ్ చాలా ఉందని వాడిని సజెస్ట్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మన బాడీలో వైరల్ లోడ్ తగ్గుతుంది. అప్పుడు వాని ద్వారా సేఫ్ అవుతుంది అనమాట. బై మిస్టేక్ ఏమైనా కట్ అయ్యి బ్లడ్ ఎక్కడ ఉన్నా కానీ మిగతా వాళ్ళకు రాకుండా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, వైరల్ లోడ్ తగ్గుతాయి. అందుకని జాగ్రత్తలు అని చెప్పి కౌన్సిల్ చేసి చెప్పినాను, ధైర్యం చెప్పి చాలా వరకు ధైర్యం చెప్తే ఈ కన్విన్స్డ్ నౌ ఈజ్ డూయింగ్ గుడ్. ఓకే. సో నాట్ టెస్ట్ అనేది ఖర్చుతో కూడుకున్న దానికి రీజన్స్ అంటే ఇవి ఇన్ని గనం ఇప్పుడు తెలిసింది మీ ద్వారానే. ఎగ్జాక్ట్లీ. సో దానివల్లనే సార్ ఇంకొకటి ప్యాథాలజిస్ట్లో ఎక్కువ ఖర్చుతో అంటే ఈ నాటే కాకుండా ఇంకా ఎక్కువ ఖర్చుతో ఉన్న టెస్ట్లు అవి ఉన్నాయి ఇంకా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు క్యాన్సర్ డిటెక్షన్ అంటాం కదా, క్యాన్సర్లో ఒక టైప్ అంటాం, దాంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దాని ద్వారానే మనం ఈ స్టేజింగ్ చెప్తాం అనమాట. అందుకని అవి నార్మల్ మైక్రోస్కోప్లో చూస్తే కొన్నిసార్లు కనుక్కోలేరు. అందుకని వీటికి ఐహెచ్సి అంటాం అనమాట, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్ స్టడీస్, జీన్స్ అంటాం కదా, జెనెటికల్ టెస్టింగ్, ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. అందుకే ఇవన్నీ హాస్పిటల్స్లో చేయరు, చాలా తక్కువ హాస్పిటల్స్లో చేస్తారు. ఓన్లీ హై ఎండ్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ విభాగం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి. అందుకే జనరల్గా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బ్లడ్ ఎక్కించేటప్పుడు కొన్ని హాస్పిటల్స్ చాలా ఎక్కువ కాస్ట్ వేస్తాయి, కొన్ని ఇక్కడ తక్కువనే ఎక్కిచ్చేస్తారు. అంటే ద రీజన్ బిహైండ్ ఇదన్నమాట. సో మీరు అన్నట్టు ఐ హ్యాండ్ హాస్పిటల్స్ అయితే ఇవన్నీ చేసి వెళ్తుంది కాబట్టి ప్రైస్ ఉంటుంది. ఈ నార్మల్ కొన్ని హాస్పిటల్స్ అయితే డైరెక్ట్ వేసేస్తున్నాయి కాబట్టి డిఫరెన్షియేషన్ ఇక్కడ కనబడుతుంది. రైట్. సో నాట్ టెస్ట్ చేయించుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా బ్లడ్ ఇచ్చే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? బ్లడ్ ఇచ్చే వాళ్ళకైతే సింపుల్గా ఏంటంటే మీకు ఏమైనా జబ్బులు ఉంటే మాత్రం ముందే చెప్పండి. సో ఎందుకంటే కొంతమంది కావాలని చెప్పి గిట్ట టైం పాస్ గిట్ట వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ గిట్ట అపోలో హాస్పిటల్లో, వాళ్ళకి తెలుసు వాళ్ళకి హెచ్ఐవి ఉందని, అయినప్పటికీ కనుక్కుంటారా లేదా అని చెప్పి వచ్చి ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల ఏముండదు, అది 100% కనుక్కుంటాము. సో అందుకనే వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాము, మేము కౌన్సిలింగ్ గిట్ట చేస్తాము. వినకపోతే ఆ డాటా ఏదైతే ఉంటుందో డిహెచ్ఓ లెవెల్లో అది సబ్మిట్ చేస్తారు అందరికి. ఇలా ఉంది డాటా ఇచ్చేస్తాం వాళ్ళకి, వీళ్ళు పాజిటివ్ ఉన్నారు, ట్రీట్మెంట్కి రావట్లేదు, నెక్స్ట్ ఇంకా డిహెచ్ఓ వాళ్ళు చేసుకుంటారు అనమాట. అట్లా ఎందుకంటే అవన్నీ కేస్ సెన్సెక్స్లో యాడ్ చేస్తూ ఉంటుంది. నిజంగా అలా ఉంటారా డాక్టర్? హెచ్ఐవి ఉన్న వాళ్ళు వచ్చి కావాలని ఇస్తుంటారు. ఎందుకంటే నేను ప్రతి పాజిటివ్ కేసు మాట్లాడతాను పేషెంట్. ఎందుకంటే అదొక జలసా, నాకు వచ్చింది అందరికి రావాలన్నా అడిగితే ఉంది, అవునా వచ్చిందని నాకు తెలుసు కానీ తక్కువైంది అనుకున్నా, ఇలా చెప్తారు. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళకి వస్తే నాకు వచ్చింది వేరే వాళ్ళకి రావాలి ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఉన్నారు కొంతమంది. నాకు వచ్చింది, నాకు ఎట్లా వచ్చిందో వాళ్ళకి తెలుసు, ఎట్లా వచ్చిందో నేను ఎక్కువ ఎందుకు కొంతమందికి ఇద్దాం చూద్దాము, అట్లా కూడా ఉన్నారు కొంతమంది. డేంజరస్. అంటే నేను ఈరోజు వింటున్నా సార్ ఇవన్నీ. బట్ నిజంగా సో ఇప్పుడు నాట్ వాళ్ళకైతే ఇలాంటి సజెషన్స్ అయితే ఇస్తారు. రైట్. సో నిజంగానే దీనికి అంటే నాట్ టెస్ట్కి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా, ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, ఎందుకు ఎవరెవరికి చేస్తారు, ఎలా చేస్తారు, అండ్ చేసిన తర్వాత దీనికి ఇంత ప్రాసెస్ అనేవి కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. దీనికి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద డెఫినెట్గా అడగండి. మరొక వీడియోలో మళ్ళీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV హెల్త్. నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.